లిక్కర్ స్కామ్లో సిఐడి సిట్ అనుబంధ ఛార్జిషీట్ను దాఖలు చేసింది. అందులో చాలా వివరంగా స్కామ్ నగదు ఎంత ఎటుపోయింది, ఎలాంటి ఆస్తులు కొనుగోలు చేశారో వివరించారు. ఇంత డీటెయిల్డ్గా వివరాలు సిఐడి సిట్కు ఎలా తెలుస్తున్నాయో తెలియక వైసీపీ క్యాంపు కూడా ఆందోళన పడుతోంది. మరి అనుమానం విజయసాయిరెడ్డి మీదే పడుతోంది. ఆయనే అంతా చెబుతున్నారని అనుమాన పడుతోంది. విజయసాయిరెడ్డి అధికారికంగా అప్రూవర్ కాలేదు, కానీ ఆయన పూర్తి స్థాయిలో సిట్కు సహకరిస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. గతంలో విచారణకు రావాలని సిట్ ఆయనకు నోటీసులు జారీ చేసింది. దానికి విజయసాయిరెడ్డి విచిత్రంగా స్పందించారు. మొదట వస్తానని సమాచారం ఇచ్చారు. తర్వాత తనకు తీరిక లేదన్నారు. 10 రోజుల తర్వాత చూస్తానన్నారు. 10 రోజులు దాటిపోయినా చాలా రోజులు అయ్యింది. సిట్ పట్టించుకోవడం లేదని అనుకుంటున్నారు. కానీ అధికారికంగా కాకుండా అనధికారికంగా అన్నీ చెబుతానని సిట్ అధికారులకు విజయసాయిరెడ్డి ప్రతిపాదన పెట్టి అన్నీ చెబుతున్నట్టు అనుమానిస్తున్నారు. విజయసాయిరెడ్డి జగన్ అక్రమ సామ్రాజ్యంలో కీలక వ్యక్తి. మనీ లాండరింగ్ చేస్తారు, ఎవరు చేస్తారో ఆయనకు తెలుసు. లిక్కర్ స్కామ్లో మొదట్లో విజయసాయిరెడ్డే కీలకంగా ఉన్నారు. తర్వాత రాజకేశ్రెడ్డి వచ్చి చేరారు. దాంతో విజయసాయిరెడ్డికి ప్రాధాన్యం తగ్గిపోయింది. అందుకే లిక్కర్ స్కామ్ కర్త కర్మ క్రియ రాజకేశ్రెడ్డి, విజయసాయిరెడ్డి ప్రకటన చేశారు. ఇప్పుడు దాన్ని నిరూపించే సాక్ష్యాలను ఆయన పరోక్షంగా సిట్కు ఇస్తున్నట్టు తెలుస్తోంది.